సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో ప్రపంచ భూభాగంలో ఉన్న ప్రతి సహోదరి సహోదరులందరికీ, కోట్లాది మంది ప్రజలు నివాసం చేస్తున్న నా అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు, తల్లిదండ్రులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను. అఖిలాండ కోట్ల ప్రజలందరికీ, నా సహోదరులందరికీ మరొకసారి నేను మన రక్షకుడైనటువంటి యేసు ప్రభు, ఆయన ఆత్మ అయిన పరిశుద్ధాత్మ ఆశీర్వాదం, దీవెనలు మీకు, మీ పిల్లలకు, మీ బంధువులకు, అధికారులందరికీ, ప్రపంచ భూభాగములో బ్రతుకుతున్న ప్రజలందరికీ అందుబాటులో ఉండునుగాక. ఆయన ఆశీర్వాదం ప్రతి మనిషి పైన ప్రజ్వరల్లి చీకటి శక్తుల నుంచి విడిపించునుగాక. ప్రజలందరికీ కలుగుబో మహా సంతోషకరమైనటువంటి పరిపూర్ణతను ఆ ప్రభువు కలుగు చేయనుగాక. మీరంతా క్షేమంగా ఉన్నారు కదా? ప్రభు చిత్తమైతే మరొకసారి ప్రార్థనలో కలుసుకుందాం. అధికారులందరి కొరకు నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను. దేశ ప్రధానులు, దేశ పెద్దలందరి కొరకు నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దినం మీరంతా క్షేమంగా ఉండాలని, ఆయన బిడ్డలు ఈ భూమి మీద క్షేమంగా సంతోషంగా ఉండాలని ఆయన కోరుతూ ఉన్నాడు. దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చి ఆయన రాకకు మన అందరము సిద్ధపడదుముగాక. దేవుడు ఈ కొద్ది మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామా? పరలోకమందున్నటువంటి మా పరమ తండ్రి, నీకు వందనాలయ్యా, స్తోత్రం. ఈ సమయంలో అనేక మంది ప్రజలు, కోట్లాది మంది ప్రజలమైన మేమందరం ఈ భూభాగంలో బ్రతుకుతున్నాం. మా అందరి పైన ఉన్నటువంటి నీ ప్రేమ కొరకు నీకు వందనాలయ్యా, స్తోత్రములు స్వామి. నైనా ప్రతి దేశంలో స్వామి శాంతి సమాధానము అనుగ్రహించమని కూడా ప్రార్థన చేస్తున్నాము. అక్కడక్కడ యుద్ధాలు, మా స్వామి కరువులు, భూకంపములు, నైనా అతివృష్టి, అనావృష్టి, అనేక విధాలుగా స్వామి మేము బాధపడుతున్నాము స్వామి. ప్రజలందరినీ కలవరపెట్టే ఈ శోధన నుంచి మమ్మల్ని విడిపించి యేసు క్రీస్తు నామమున ప్రజలందరికీ శాంతి సమాధానం అనుగ్రహించమని నీ పాదాల దగ్గర మనవి చేసుకుంటూ యేసు క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.